హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో యాక్చువల్గా ఏంటి అంటే నాది రీసెంట్గా థర్డ్ సర్వీస్ అయిపోయింది నా వెహికల్ది. సో నేను ఫస్ట్ సర్వీసింగ్ బ్లాగ్ చేశాను, సెకండ్ సర్వీస్ కూడా నేను ఎంత కాస్ట్ వస్తుంది మనకి, లైక్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుంది సర్వీస్ తర్వాత అని చెప్పి కూడా మీకు బ్లాగ్స్ అయితే చేసినాను అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవైతే చూడండి. ఫస్ట్ సర్వీస్కి సెకండ్ సర్వీస్కి కాస్ట్ ఎంత, ఏమేమి చేంజ్ చేస్తారు అనేది కూడా ఒక బ్లాగ్ అయితే చేసినాను నేను. సో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా వెహికల్ థర్డ్ సర్వీస్ అయిపోయింది. థర్డ్ సర్వీస్ వచ్చేసి మనకి 10,000 కిలోమీటర్స్కి. ఓకే, సో 10,000 కాదు, సారీ 9,000 కిలోమీటర్స్కి థర్డ్ సర్వీస్ ఉంటుంది అన్నమాట మనకి. సో ఎప్పుడైతే 9,000 దాటాగానే మనకి థర్డ్ సర్వీస్ అనేది షోరూంలో మన సర్వీస్ సెంటర్లో మన వెహికల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో థర్డ్ సర్వీస్లో మనకి ఏమేమి చేంజ్ అయ్యాయి వెహికల్లో, నా MT-15 లైక్ మన MT-15 వెహికల్ ఏమేమి చేంజ్ చేశారు, లైక్ కాస్ట్ ఎంత వస్తుంది, సో అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. బట్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నా వెహికల్ మనకి ఫస్ట్ సర్వీసింగ్ ఆర్ సెకండ్ సర్వీస్ ఇవి రెండు మనకి ఒక 1,000, 1,100, 1,200 లోపల మనకి బడ్జెట్ అయితే పడుతుంది అన్నమాట. అంటే ఇంత అయితే అవుతుంది. ఓకే, సో థర్డ్ సర్వీస్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే, సో మెయిన్గా వచ్చేసి ఓకే, లైక్ మనకి నార్మల్గా అయితే సర్వీసింగ్ చేస్తారు, ఆయిల్ చేంజ్ కానీ లూప్ స్ప్రే ఇవన్నీ చేస్తారు కదా. సో ఇట్లా వచ్చేసి మనకి అరౌండ్ వచ్చేసి ఎట్లాగో 1,200, 1,300 అట్లా వస్తుంది. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే థర్డ్ సర్వీస్కి వచ్చేటప్పటికి మనకి వెహికల్కి ఏమైందంటే బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఏవైతే బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి కదా, సో బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోతాయి అనమాట. సో బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి మనం. సో బ్రేక్ ప్యాడ్ అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. బ్యాక్ బ్రేక్ ప్యాడ్ అయితే కాస్ట్ అయితే 1,000 ఉంది అనుకుంటా. సో 1,000 ఉంటుంది. సో మనకి దగ్గర మొత్తం టోటల్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి మనకు ఒక 3,000 అరౌండ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఎవరైతే థర్డ్ సర్వీసింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది, అరౌండ్ 3K. సో అట్లా మన వెహికల్ సిచ్యువేషన్ బట్టి. ఓకే, సో థర్డ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసేసరికి చాలా ఎక్కువ ఉంది. సో నేను అదే షాక్ అయ్యాను అనమాట. సో ఇంత ఉంటుంది అనుకోలేదు. ఫస్ట్ సర్వీసింగ్ 1,200 అయిపోయింది కదా, బట్ థర్డ్ సర్వీసింగ్ వచ్చేసరికి అయిపోయింది. సో చాలా వాటికైతే మనకి ఛార్జెస్ అయితే వేసారు. సో ఘోరంగా మనకైతే సేమ్ ఉన్నవన్నీ వేసారు, బట్ బ్రేక్ ప్యాడ్స్ వల్ల మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటి వల్ల మనకి దగ్గర 3,000 అలా అయిందన్నమాట. సో మీకు చూపిస్తే చూడండి, 3,000 అరౌండ్ అంటే మనకి కొంచెం తక్కువ 2,850 అయితే పడింది నాకైతే. బట్ మీకు ఎంత వస్తుందో నాకు తెలియదు. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి చాలా అయితే ఇస్తారు అనమాట. అండ్ మనకి కొత్తవి కూడా కొన్నింటికి ఎక్స్ట్రా చేస్తారు అనమాట, దానికి కూడా మనకి ఛార్జెస్ అనేవి. సో ఇక్కడ చూస్తే నాకైతే 2,852, బట్ ఎస్టిమేషన్ అయితే మనకి 3,000 వస్తుంది దగ్గర. సో మీరైతే ఎవరైతే థర్డ్ సర్వీసింగ్ అనుకుంటున్నారో వాళ్ళైతే పక్కా అమౌంట్ అయితే సెట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్ 1,200 లోపల 1,100, 1,200 అయిపోయిందని చెప్పేసి మీరు తక్కువ తీసుకెళ్ళకండి, పక్కా మనకి అవుతుంది అన్నమాట ఛార్జెస్. ఓకే, ఇది సెకండ్ సర్వీస్ అయిపోయింది కదా, సారీ ఇప్పుడైతే థర్డ్ సర్వీస్ అయిపోయింది కదా మనకి. సో నేనైతే ఒక బ్లాగ్ అయితే చేస్తాను, బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే చేస్తాను. సో అంటే థర్డ్ సర్వీస్ తర్వాత వెహికల్ ఎలా ఉందని. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను వచ్చేసి ఎంత కాస్ట్ అయిందని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ అయితే చేస్తాను. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమైనా మనకి ఓకేనా. సో ఓకే, సో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఓకే గైస్.